జరుగుతుంది. సో నేను ఈరోజు ఒక జాతీయ అధ్యక్షుడిగా అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ సంస్థ జాతీయ అధ్యక్షుడిగా ఈరోజు మెదక్ పట్టణంలో ఉన్న ఈ తూప్రాన్లో ఉన్న నా ప్రజలందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, మీ ప్రాంతంలో ఏ సమస్య ఉన్నా, హ్యూమన్ రైట్స్ వైలేషన్, మానవ హక్కుల భంగం కలిగిన ఏ సమస్య ఉన్నా తప్పకుండా మా దృష్టికి తీసుకొని రండి. మీకోసం మేము తప్పకుండా 24/7 పనిచేస్తామండి. మా సైనికులు ఉన్నారు, కొత్తగా ఈరోజు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ద్వారా మా దగ్గరికి రండి. ఏ ఇష్యూ ఉన్నా కూడా మీతో పాటు కలిసి మిమ్మల్ని ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అంటే ముందుకు తీసుకెళ్ళడం, సోషో ఎకనామికల్ అండ్ పొలిటికల్ అంటే ఒక మనిషి డెవలప్మెంట్ ఏంటంటే సోషో ఎకనామికల్ పొలిటికల్ అంటే రాజకీయంగా ఆర్థిక పరంగా మన ఆలోచనలో మారి మన అభివృద్ధి పదంలో వెళ్ళినప్పుడే మనం అభివృద్ధిలో ఉంటాం. కాబట్టి ఈరోజు ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న రోజులు ఇంకా ఇలాంటి అనేక సదస్సులు కూడా మేము నిర్వహించబోతున్నాము. మీ ప్రాంతంలో ఏ ఇష్యూ ఉన్నా మా దగ్గరికి తీసుకొని రండి. కేసెసే కావచ్చు, సివిల్ కేసెసే కావచ్చు, క్రిమినల్ కేసెసే కావచ్చు, తర్వాత ఎలాంటి పరమైన సమస్యలు ఉన్నా తప్పకుండా మా టీం ఉంది. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళతో పాటు కలిసి పనిచేసి మీకు ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ మీకు అవమానం జరిగినా, మీ హక్కులకు ఎక్కడ భంగం కలిగినా తిరిగి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడమే మా ప్రధానమైన అజెండా. మేమేదో డబ్బు కోసమో లేకపోతే